ఓకే. చేరి వచ్చినటువంటి మీకందరికి కూడా యేసు క్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్ళే ప్రయత్నం మనం చేద్దాం. తలలోంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి, మీ నామను బట్టి ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము. సర్వాధిపతి, జీవం కలిగినటువంటి దైవ, 6 రోజులు మీరు పనిచేసి 7వ రోజున విశ్రాంతి దినమందు నా సన్నిధిలో కనిపించమన్నారు. అలా నీ భక్తులుగా ఉన్నటువంటి మేమందరం నీ సన్నిధిలో నీ మాటలు వినడానికి కూడి ఉన్నాము. మీరే మీ పరిశుద్ధాత్మని ద్వారా మాట్లాడండి, హెచ్చరించండి, మా జీవితాలను సరిచేసుకోవడానికి సహాయం చేయండి. అలా చేస్తారని నమ్ముచు ప్రార్థనను నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్. రైట్. చేరి వచ్చినటువంటి మీకందరికి కూడా యేసుక్రీస్తు నామమున మరొకసారి నా హృదయపూర్వక వందనములు తెలియపరుస్తున్నాము. అందరూ బాగున్నారా? మీరు ఎల్లప్పుడూ కూడా బాగుండాలని నా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటున్నాను. అట్టి కృపను బట్టి దేవుడు మిమ్మలను దీవించునుగాక. రైట్. ఈరోజు మనము ఒక ప్రత్యేకమైనటువంటి సందేశము ద్వారా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే మాటలను, విషయాలను, వాక్యాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. దేవుడు నీతో, నాతో, అందరితో మాట్లాడును గాక. ఆమేన్. రైట్. ఈరోజు మన అంశం ఏంటంటే, దేవుడు మాట్లాడతాడా? ఒకవేళ దేవుడు మాట్లాడితే ఎలా మాట్లాడతాడు అనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం ఈరోజు చేద్దాం. రైట్. ఇక్కడ అందరూ కూడా మీరు దేవుణ్ణి నమ్మారు. ఎన్నో నెలలుగా, సంవత్సరాలుగా, వారాలుగా మీరు దేవుని దగ్గరికి, అంటే దేవుని సన్నిధికి వస్తున్నారు. మరి దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మీతో దేవుడు ఎప్పుడు మాట్లాడాడు? ఎక్కడ మాట్లాడాడు? ఎలా మాట్లాడాడు? ఎవరైనా చెప్పగలరా మన మధ్య? దేవుడు ఎప్పుడు మాట్లాడాడు? ఎలా మాట్లాడాడు? ఎక్కడ మాట్లాడాడు? ఏ విషయంలో మాట్లాడాడు? అంటే దేవుని గురించి అవగాహనము కలిగినటువంటి వాళ్ళైతే చెబుతారు. దేవుని గురించి అవగాహన లేనటువంటి వాళ్ళు, దేవుని స్వరాన్ని వినలేనటువంటి వాళ్ళు, దేవుని మీద ప్రేమ లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పరు వాళ్ళు. ఏం చెప్పరు? దేవుని స్వరాన్ని నేను విన్నాను అని చెప్పరు. దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పరు. మరి ఏం చెప్తారంటే వాళ్ళు నానా రకాలుగా చెప్పుకునే వ్యక్తులుగా మనం చూడొచ్చు. అయితే ఈరోజు దేవుడు నీకు, నాకు, మనకు తెలుపుతున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు మాట్లాడతాడా? ఎస్, ఆయన మాట్లాడతాడు. ఎలా మాట్లాడాడు దేవుడు పూర్వమందు? నేడు మనతో ఎలా మాట్లాడతాడు? ఒకవేళ దేవుడు మాట్లాడకుండా ఉన్నట్లయితే మరి అది మనకు మేలా? అది మనకు ఆశీర్వాదమా? అది మనకు సంతోషమా? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దామండి. మొదటిగా దేవుడు పాత నిబంధన గ్రంథంలో కావచ్చు, కొత్త నిబంధన గ్రంథంలో కావచ్చు, మన పితరులతో కావచ్చు, న్యాయాధిపతులతో కావచ్చు, ప్రవక్తల ద్వారా అయ్యుండొచ్చు. అలా మనం చూసుకుంటూ వెళ్తే దేవుడు మాట్లాడాడా? ఎస్, మాట్లాడాడు. మరి మాట్లాడినట్లయితే నేడు మనతో ఎలా మాట్లాడతాడు? చాలా మందికి ఈ యొక్క అవగాహన లేదు. దేవుడు ఎలా మాట్లాడతాడు అనే అవగాహన లేదు. దేవుడును మాట్లాడినట్లయితే ఎలా అర్థం చేసుకోవాలి? ఆలోచన చేసే విధానం కూడా తెలియదు చాలా మందికి. అయితే స్పష్టంగా పరిశుద్ధాత్ముడు ఈరోజు మనకి ఈ సందేశం తెలియపరుస్తాడు. అనేక మందికి మీరు షేర్ చేయండి. అనేక మంది వినాలి, ఆధ్యాత్మికంగా బలపడాలి, దేవుని కొరకు రోషంగా వాడబడాలి. అది నా ఆశ. రైట్. వాక్యం నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, అపోస్తలుడైనటువంటి పౌలు ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. దేవుడు పూర్వమందు మాట్లాడాడా? ఎస్, మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? ఎలా మాట్లాడాడు? ఎందుకు మాట్లాడాడు? అనే విషయాలను తెలుసుకోబోతున్నాం. ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం మీరు చూస్తే, పూర్వకాలమందు నానా సమయంలోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఇక్కడ ఏం చూస్తున్నాం మనము అంటే, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. అంటే మనము ఆరాధించే దేవుడు, మనము సేవించే దేవుడు, మనము మనతో మాట్లాడే దేవుడు పూర్వమందు మాట్లాడాడా అంటే వాక్యం సెలవిస్తుంది, నానా విధాలుగా మాట్లాడాడు. ఎవరితో మాట్లాడారు అంటే, నానా విధములుగా ఎవరితో మాట్లాడారు అంటే ప్రవక్తలతో మాట్లాడాడు.
ఎవరు ప్రవక్తలు అంటే దేవుడు చెప్పమన్న విషయాలను ఆ రోజు ఇశ్రాయేలుకు తెలిపేవారు. దేవుడు చెప్పమన్నటువంటి మాటలను ఆ రోజు ప్రవక్తలకు చెప్పేవారు. అంటే దేవునికి ప్రజలకు మధ్య ఉన్నటువంటి వ్యక్తిని బైబిల్ ఏమంటుందంటే ప్రవక్త. జరగబోయేటువంటి విషయాలను ముందుగా సూచించేది ఎవరు అంటే ఈ ప్రవక్త. ఎవరి ద్వారా సూచిస్తాడు? దేవుని ద్వారా సూచిస్తాడు. దేవుడు ప్రవక్తతో చెబుతాడు, ఈ మాటలను ఇశ్రాయేలుకు చెప్పు, ఈ మాటలను రాజులకు చెప్పు, ఈ మాటలను నా ప్రజలకు చెప్పు అని చెప్పినప్పుడు ఆ రోజుల్లో పూర్వంలో ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు మన పితరులతో కూడా మాట్లాడాడు. ఉదాహరణకు అబ్రాముతో, ఉదాహరణకు యాకోబుతో, ఉదాహరణకు మోషతో, ఉదాహరణకు యెహోషువతో, ఉదాహరణకు మీరు అలా చూసుకుంటూ వెళ్ళినట్లయితే సమూయేలుతో మాట్లాడాడా దేవుడు అంటే ఎస్ మాట్లాడాడు. అందుకే సమూయేలుతో అంటున్నాడు, సమూయేలు సమూయేలు అన్నప్పుడు ఈ సమూయేలు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఏలీ దగ్గరికి వెళ్తాడు. ఏలీ దగ్గరికి వెళ్ళి నన్ను పిలిచావా? లేదయ్యా, నేను నిన్ను పిలవలేదు. అలా 3 సార్లు మాట్లాడినప్పటికీ, 3 సార్లు వెళ్ళినప్పటికీ నాలుగోసారి అంటాడు, ఈసారి ఎవరైనా నీతో మాట్లాడినటువంటి స్వరమును విన్నట్లయితే నేను వేచి ఉన్నాను, నీ దాసుడను అని చెప్పు అని ఏలీ చెప్పినప్పుడు అదే విధంగా ఎవరు చెప్తారండి? ఎవరు చెబుతారు? సమూయేలు చెబుతాడండి. ఇప్పుడు సమూయేలు అన్న విషయము సమూయేలుకి వినబడిందా లేదా? వినబడింది. మరి సమూయేలుతో దేవుడు మాట్లాడాడా లేదా? మాట్లాడాడు. మరి మోషేతో దేవుడు మాట్లాడాడా లేదా? మాట్లాడాడు. అలా మోషేతో కానీ, సమూయేలుతో కానీ, ప్రవక్తల ద్వారా కానీ, పితరుల ద్వారా కానీ మాట్లాడినటువంటి దేవుడు ఈరోజు మన పక్షమున ఉండి మనతో కూడా మాట్లాడతాడు మాట్లాడతాడు అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు. అంటే ఇక్కడ ఏం చూస్తున్నాము? దేవుడు మాట్లాడతాడా? ఎస్, దేవుడు మాట్లాడాడు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మూగవాడు కాదు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మౌనంగా ఉండేవాడు కాదు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మాటలు లేనటువంటి వాడు కాదు. కాబట్టి ఈ రోజు దేవుడు మాట్లాడతాడా? ఎస్, మాట్లాడతాడు. అందుకే ఆయన జీవము కలిగినటువంటి దేవుడు. ఆయన జీవాధిపతి. మరి జీవాధిపతి, జీవము కలిగినటువంటి దేవుడు పూర్వమందు నానా సమయంలో మాట్లాడాడు. ఒకే సమయంలో కాదు. కొంతమంది అంటుంటారు ఏమని, ఒక సమయంలో మాట్లాడాడండి, ఇంకొక సమయంలో మాట్లాడలేదు. ఇదంతా కూడా అబద్ధ బోధ అని మీరు గమనించాలి. ఇదంతా మీ ఆత్మలను బలహీనపరిచేవి అని మీరు గుర్తెరగాలి. అంటే దేవుడు మాట్లాడతాడా? ఎస్, మాట్లాడతాడు. ఎలా మాట్లాడాడు? పూర్వమందు ప్రవక్తలతో మాట్లాడాడు, పితరులతో మాట్లాడాడు. అలా ప్రవక్తల ద్వారా, పితరుల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా, దేవుని సేవకుల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు మనతో ఈ రోజు కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. అందుకే మరొక్క వచనాన్ని చూసే ప్రయత్నం చేద్దాము. ఆది కాండము 3వ అధ్యాయము, ఆది కాండము 3వ అధ్యాయము, ఆది కాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ కూడా దేవుడు మాట్లాడాడా లేదా మీకు తెలిసిపోతుందండి. ఆది కాండము 3వ అధ్యాయము 8వ వచనము దేవుడు మనకు బైబిల్లో రాయించాడు కాబట్టి దాన్ని చూసే ప్రయత్నం మనం చేద్దాము. ఈ ఆది కాండము 3వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ఏం రాయించాడు ఒకసారి చదువుదాం. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని. ఎవరి స్వరాన్ని విన్నారంటే వీళ్ళు? దేవుడైనటువంటి యెహోవా స్వరాన్ని విని. దేవుని స్వరాన్ని ఆదాము అవ్వలు మాత్రంగా విన్నారు అనుకుంటే అది మన బుద్ధిహీనత. దేవుని స్వరాన్ని కేవలము ఆదాము అవ్వలు, పితరులు, ప్రవక్తలు మాత్రంగా విన్నారు అనుకుంటే అది మన అవివేకము. అందుకే ఇక్కడ చూస్తాము, ఎవరి స్వరాన్ని విన్నారు అంటే చల్లన పూటను ఆదమును అతని భార్యలు తోటలు సంచరించుచున్నప్పుడు దేవుడైనటువంటి యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా చెట్ల మధ్యను దాక్కున్నారు. అంటే ఇక్కడ ఏమైపోయింది? రిలీజ్ అయిపోయింది. వాళ్ళకి తెలిసిపోయింది, మేము తప్పు చేశాము, మేము పాపము చేశాము, తినకూడనటువంటి పండును మేము తిన్నాము. తెలిసిపోయిందండి, తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత వీడు పాపి అని చెప్పి దేవుడు అనలేదే. వీళ్ళు నాకు విరోధంగా పాపము చేశారని దేవుడు ఆ సందర్భంలో మాట్లాడలేదే. అయితే వాళ్ళ పాపము చేసినప్పుడు, కళ్ళు తెరవబడ్డప్పుడు, తినకూడనటువంటి పండును వాళ్ళు తిన్నప్పుడు దేవుని స్వరాన్ని వినలేదా వాళ్ళు?
విన్నారు కదండి. బైబిల్ ఇంత స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని స్వరాన్ని ఆదాము అవ్వలు ఎప్పుడు విన్నారు? పండు తినక ముందు కాదు, పండు తిన్న తర్వాత కూడా విన్నారు. ఈ యొక్క సందర్భాన్ని మర్చిపోయారు చాలా మంది. ఈ సందర్భాన్ని మర్చిపోయారు. అందుకే అక్కడ చూస్తాము, పండు తిన్న తర్వాత కూడా ఆయన స్వరాన్ని విని దాక్కున్నారంట వాళ్ళు. దాక్కున్నారు. మరి దేవుని స్వరము, దేవుడు వాళ్ళతో మాట్లాడకపోతే దాక్కోవలసినటువంటి అవసరత ఏముంది? ప్రశ్నిస్తున్నా నేను. దాక్కోవలసినటువంటి అవసరత ఏముంది? అంటే దేవుడు ఒక ఏదైనా తోటలలో ఆదామును అవ్వను ఉంచినప్పుడు వాళ్ళతో ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతున్నటువంటి సమయంలో దేవుడు చెప్పాడు, మీరు అన్ని పండ్లను తినండి. అన్ని పండ్లు తిన్న తర్వాత ఈ యొక్క చెట్టు ఫలాన్ని మాత్రమే మీరు తినొద్దండి. మధ్యలో ఉంచినటువంటి ఫలాన్ని మాత్రమే మీరు ఏం చేయొద్దండి, తినొద్దండి. తిన్న వెంటనే నిశ్చయంగా మీరు చస్తారు దేవుడు చెప్పాడు. అలా దేవుడు చెప్పినప్పటికీ కూడా అవ్వ తినేసింది. అవ్వ తినడం కాదు కానీ ఆదాము కూడా ఇచ్చేసింది. అలా అవ్వ తిని ఆదాముకి ఇచ్చిన తర్వాత ఆదాము తిన్నాడు. ఇద్దరు తిన్న తర్వాత తమ కళ్ళు తెరవబడ్డాయి. ఎప్పుడైతే తమ యొక్క కళ్ళు తెరవబడ్డాయో తాము దిగంబరులమని తాము చూసుకొని ఆకులను కప్పుకున్నారు. చెట్ల కింద వెళ్ళి దాక్కున్నారు. అలా దాక్కున్నాగా దేవుని స్వరాన్ని ఎప్పుడైతే వాళ్ళ చెవున పడిందో, అయ్యో దేవుడు తినవద్దండ పండుని మేము తినేసాము. ఇప్పుడు దేవుడు మమ్మల్ని ఏమైనా చేస్తాడేమో, దేవుడు మమ్మల్ని తిడతాడేమో, దేవుడు మమ్మల్ని ఏమైనా కొడతాడేమో అనే భయం వచ్చేసింది. భయం వచ్చేసింది. అలా భయం వచ్చేసింది కాబట్టి దేవుడు ఏమన్నాడు, మీరు దేవుడి మాట మనం చూసినట్లయితే ఆయన స్వరాన్ని విని వెళ్ళి దాక్కున్నారు. స్వరాన్ని విని దాక్కున్నారు వాళ్ళు ఆ రోజు. ఎప్పుడు? పండు తిన్న తర్వాత మాట్లాడాడా దేవుడు వాళ్ళతో? మాట్లాడతాడు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, ఈ విధంగా ఒక పాటను కూడా పాడాడు. ఈ రోజుల్లో చాలా పాటలు ఉన్నాయి కానీ మనకు అవి కొన్ని ఆధ్యాత్మికంగా కొంతమంది సేవకులు బాగానే రాస్తున్నారు. కొంతమంది ఎందుకు రాస్తారో తెలీదు. ఆ రాసిన దాన్ని బట్టి ఎవరికి మేలో తెలియదు, ఎవరికి మహిమో తెలియదు, ఎవరిని మెప్పించడానికి రాస్తున్నారో మళ్ళీ మనకు తెలియదు. కానీ ఆ రోజుల్లో అయితే ఒక భక్తుడు ఒక పాటను రాశాడు. ఏమి రాశాడు? మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కాదు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కాదు, మాట్లాడే దేవుడవు నీవు. అంటే ఆ రోజుల్లో పాట ఎంత అద్భుతంగా పాడారండి వాళ్ళు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చూసే దేవుడు అని ఎంత చక్కగా పాడారో ఆ రోజుల్లో. అయితే ఈ రోజుల్లో పాటలు పాడుతున్నారు ఎవరిని మెప్పించడానికి, ఎవరి మెప్పును పొందుకోవడానికి, ఎవరితో ప్రశంసలు పొందుకోవడానికి. అయితే ఈ మాటలు వింటున్నటువంటి సహోదరుడ, సేవకుడ, పాటలు రాసే వ్యక్తి ఆలోచన చేయి, గమనించు. మన పాటలు మనల్ని దేవుని వైపు నడిపించాలి. మన పాటలు దేవునిలో బలపడే విధంగా ఉండాలి. మన పాటలు మన జీవితంలో మనం ఏం చేస్తున్నామో గుర్తెరగాలి, తెలుసుకోవాలి, పశ్చాత్తాపపడాలి. ఆ విధంగా ఏం చేయాలి? నీ పాటలు ఉండాలి, నీ పాటలు మన పాటలు ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని స్వరాన్ని విని వాళ్ళు ఏం చేశారంట? దాక్కున్నారంట. మరొక మాటను చూసే ప్రయత్నం చేద్దాం. కొత్త నిబంధన గ్రంథంలో అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో మీరు చూస్తే, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయాన్ని మీరు ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి. దేవుడు మాట్లాడా? మళ్ళా ఎవరితో మాట్లాడాడు? దాన్ని కూడా మనం చూసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు చూస్తే అక్కడ కూడా ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడండి. అక్కడ ఏ వ్యక్తి మనకు కనిపిస్తాడు అంటే, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము 4. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవెలా నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినేను. ఏమని విన్నాడంట? సౌలా సౌలా నీవెలా నన్ను హింసించుచున్నావని తనతో అంటే సౌలు గారితో అందుకే సౌలు గారితో ఒక స్వరము పలుకుటనే విన్నాడు సౌలు. ఎప్పుడు? యేసుక్రీస్తు తర్వాత. కొత్త నిబంధనలో చూస్తున్నాం, శిష్యుల తర్వాత చూస్తున్నాం మనం. యేసుక్రీస్తు శ్రమ పొంది మరణించి పాతిబెట్టబడి తిరిగి లేచిన తర్వాత చూస్తున్నాం మనం. ఇది తిరిగి లేచిన తర్వాత మనం చూస్తున్నాం. దేన్ని చూస్తున్నామంట? అందుకే సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని నాతో
అంటే తనతో ఒక స్వరము పలుకుట వినెను. అప్పుడు అంటున్నాడు, ఎవరును అడిగాడు ఆ మనిషి. సౌలు అడిగాడు, ప్రభువా నీవెవడవని అతనిని అడగగా ఆయన, నీ నేను నీవు హింసించుచున్న యేసును. ఎవరంట ఈ స్వరము? యేసును. ఏ యేసు? ఈయన నజరేడైనటువంటి యేసు. ఈయన స్వరాన్ని ఈ రోజు అనేక మంది సేవకులు విన్నారా? ఈ స్వరాన్ని అనేక మంది అయినటువంటి విశ్వాసులు విన్నారా? ఈ స్వరాన్ని సువార్థికులుగా వెళ్తున్నటువంటి వాళ్ళు విన్నారా? వినలేదా? తమను తామే ఆలోచన చేసుకోవాలి. మిమ్మల్ని మీరే ఆలోచన చేసుకోవాలి. అయ్యో నేను వాక్యాన్ని బోధిస్తున్నాను, అయ్యో నాకు వాక్యము తెలుసు, వాక్యాన్ని బోధిస్తున్నాను, వాక్యము తెలుసు, వాక్యంలో ఉన్నటువంటి అనేక విషయాలను నేను సెర్చ్ చేస్తున్నాను, తెలుసుకోగలుగుతున్నాను, ధ్యానిస్తున్నాను, దాని గురించి అనేక మందికి బోధిస్తున్నాను. అలా బోధిస్తున్నాను అనుకుంటూ తన్ను తాను మోసం చేసుకుంటున్నటువంటి వ్యక్తి, మీతో నేను ఒక మాట అడగదలిచాను. ఏంటి ఆ మాట అంటే, దేవుని స్వరాన్ని విని దేవుడు వెళ్ళమంటే సేవకు వెళ్ళావా? లేదా అందరూ వాక్యం చెప్తున్నారు కాబట్టి నేను కూడా వాక్యం చెప్తే బాగుండు, అందరూ ప్రసంగాలు చేస్తున్నారు కాబట్టి నేను కూడా ప్రసంగిస్తే బాగుంటది, అందరూ అంటే సంఘంలో ఆ వ్యక్తి ప్రసంగిస్తున్నాడు, ఈ వ్యక్తి ప్రసంగాలు చేస్తున్నాడు, నేను కూడా ప్రసంగించాలి, నేను కూడా ఏం చేయాలి? దేవుని మాటలు చెప్పాలి. ఎవరు వాళ్ళను వీళ్ళను చూసి, ఎవరు ప్రేరేపణను చూసి చెప్పడం కాదు. దేవుడు వెళ్ళమంటే, దేవుడు చెప్పమంటే, దేవుడు ఇలాంటి మాటలు తెలపమంటే తెలపాలి, వెళ్ళాలి, చెప్పాలి. అలా ఎంతమంది ఉన్నారు? ఈ రోజున మీరు ఎక్కడైనా చూడండి, ఇంటికి ఒక సేవకుడు తయారయ్యాడు. ఈ రోజు మీరు ఎక్కడైనా చూడండి, గ్రామంలో 2-3 సేవకులు సంఘాలుగా తయారయ్యాయి. కానీ వీళ్ళందరూ ఎలా అంటే, ఎవరో ఒక దైవజనుడు మొదట్లో ఒక సంఘాన్ని స్థాపించినప్పుడు, ఎవరో ఒక దైవజనుడు ఒక సంఘాన్ని నిలబెట్టి ప్రార్థనలు చేస్తూ అదే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు వాళ్ళను చూసి ఓర్వలేక అక్కడ కూర్చొని వాక్యాలు విని వాక్యాలు నేర్చుకొని, ఈ రోజు కూడా నేను సేవకుడును, ఈ రోజు కూడా నేను సంఘాన్ని నడిపిస్తున్నాను అని చెప్పి తమ్మును తాము మోసం చేసుకుంటూ సంఘాన్ని నరకానికి తీసుకువెళ్తూ, సంఘంలో శాంతి సమాధానాలు లేకుండా, సంఘంలో స్వచ్ఛమైనటువంటి వాక్యము బోధించకుండా, వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది 4 మాటలు సంఘంలో చెప్పి, నేను కూడా బోధిస్తున్నాను, నేను కూడా బోధకుడనే, నేను కూడా బోధిస్తున్నాను, నేను కూడా సేవకుడినే, నేను కూడా బోధిస్తున్నాను, నేను కూడా సువార్థకుడినే అని చెప్పేసి అనేక మందిని మోసము చేసే వాళ్ళు మన మధ్య లేరంటారా? వీళ్ళు దేవుని స్వరాన్ని విన్నారా? వినలేదండి. వీళ్ళు దేవునితో సహవాసం కలిగి ఉన్నారా? లేదండి. కానీ తను నచ్చినటువంటి దారిలో తానే వెళ్ళిపోతాడు, తనకు తోచినటువంటి దారిలో తానే వెళ్ళిపోతాడు. ఈ రోజు మనుషుల యొక్క బోధ ఎలా ఉందంటే, మనుషులను మెప్పించే బోధగా ఉంది. కానీ సంఘంలో ఒక వ్యక్తిని ఖండించే బోధగా కానీ, సంఘంలో ఆధ్యాత్మికంగా నిలబెట్టే బోధ కానీ, సంఘంలో యవనస్తులను పడిపోకుండా ఉండే బోధ కానీ, సంఘంలో ఒక పాపాన్ని చెప్పినప్పుడు తమకు తాము పశ్చాత్తాపపడే బోధ కానీ సంఘంలో కనిపించడం లేదు. ఎందుకు కనిపించడం లేదంటే, దేవుని స్వరాన్ని వాళ్ళు వినలేదు. దేవుని స్వరాన్ని వాళ్ళు వినలేదు. దేవుడు వాళ్ళని చెప్పలేదు, మీరు సువార్థికులుగా సేవకులుగా ఉందని వాళ్ళు చెప్పలేదు. తమ సొంతంగా తామే అనుకున్నారు, తమ సొంతంగా తామే ఉన్నారు, తమ సొంతంగా తామే బోధిస్తున్నారు. ఈరోజు అనేక సంఘాల్లో చూస్తున్నాము. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరుడా, ఆ రోజు సౌలు దగ్గర ఎవరు మాట్లాడింది? దేవుడు మాట్లాడాడు. ఎవరు మాట్లాడింది? దేవుడు మాట్లాడాడు. అందుకే నువ్వు ఎవరు ప్రభు అన్నప్పుడు, నీవు హింసిస్తున్నటువంటి యేసును నువ్వు హింసిస్తున్నావే, ఆ యేసును నేనే అంటున్నాడు దేవుడు, నేనే. మరి సౌలుగా ఉన్నటువంటి సమయంలో దేవుని స్వరాన్ని విన్నారా లేదా? విన్నాడు. ఈ రోజు అనేక మంది సేవకులు ఏమంటున్నారు? అయ్యో దేవుడు మాట్లాడాడండి. ఎప్పుడు మాట్లాడాడు? పాత నిబంధన గ్రంథంలో గాని, ప్రవక్తల్లో గాని, తర్వాత దేవుడు ఎన్నుకున్నటువంటి వారిలో గాని, పాత నిబంధన గ్రంథంలో మాట్లాడినట్లుగా మనము చూసినట్లయితే, దేవుడు మాట్లాడలేదు, ఇవే ప్రసంగాలు ఎక్కువైపోయాయి. కానీ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, నేను మాట్లాడే దేవుడను. అందుకే ఇక్కడ ఏం చూస్తున్నాం మనము? మరొక మాట ఏం చూస్తున్నాం మనం అంటే, సౌలా నువ్వు ఎందుకు హింసిస్తున్నావు అన్నప్పుడు దేవుడు అంటాడు, ఏమంటాడు దేవుడు? ఆ యేసుని నేను. సౌలుగా ఉన్నటువంటి పౌలు విన్నాడా లేదా దేవుని స్వరాన్ని? విన్నాడండి. అయితే మరొక మాట చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సౌలుగా ఉన్నటువంటి సమయంలో దేవుని స్వరాన్ని విన్నటువంటి ఈ పౌలు గారు బట్టి మనం ఆలోచన చేస్తే, మనం కూడా దేవుని స్వరాన్ని వింటామా వినమా? ఒకసారి ఆలోచించండి.
ఏమంట? మనము కూడా దేవుని స్వరాన్ని వింటామా వినమా? వింటామా? ఇప్పుడు మన మధ్య ఇంతమంది ఉన్నారు కదా, మీరు ఎంతమంది దేవుని స్వరాన్ని విన్నారు? ఉదాహరణకు ప్రార్థన చేసేటప్పుడు, వ్యక్తిగత ప్రార్థన చేసేటప్పుడు దేవుని స్వరాన్ని విన్నటువంటి వాళ్ళు ఎంతమంది? ఆ అవగాహన నీలో లేదు. ఎందుకంటే ఎవరు చెప్పలేదు మీకు ఈ మాటలు. ఎవరు చెప్పలేదు. మరి ఎవరు చెప్పారు? ఏ ఒక్కరు కూడా చెప్పలేదండి. అందుకే ఏ ఒక్కరు చెప్పలేదు కాబట్టి ఈరోజు మీరు ఇక్కడ కూర్చొని వాక్యాన్ని వింటున్నాడు. పరిశుద్ధాత్ముడు ఈ మాటలు చెప్పమంటున్నాడు. అప్పుడు కొంతమంది అంటారు, దేవుని స్వరాన్నా? దేవుని స్వరాన్ని ఎవరు వింటారు? అర్థమైంది ఈ మాట? దేవుని స్వరాన్ని ఎవరు వింటారు? దేవుని స్వరము వినం కదండి మనము. దేవుడు మాట్లాడాడు కదండి. ఈ రోజుల్లో అబద్ధాలు చెప్తున్నారండి. అంటే ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి సేవకుల గురించి మాట్లాడేవాళ్ళు కొంతమంది, వాక్యం తెలియనటువంటి వాళ్ళు, దేవుడు వాళ్ళతో మాట్లాడలేనటువంటి వాళ్ళు, వాక్యం తెలియనటువంటి వాళ్ళు, దేవుడు వాళ్ళతో మాట్లాడలేనటువంటి వాళ్ళు ఏమంటారంటే ఈరోజు గమనించినట్లయితే, ఆలోచన చేసినట్లయితే ఒకసారి దాన్ని కూడా చూసే ప్రయత్నం మనం చేద్దామండి. దేవుని వాక్యం నుంచి ఒక నిమిషము. ఒకసారి ఆలోచన చేయండి ఒకసారి, మనకు తెలిసిపోతుంది ఇక్కడ. ఇప్పుడు దేవుని స్వరాన్ని విన్నారా వాళ్ళు? దేవుని స్వరాన్ని విన్నారా? ఈరోజు దేవుని స్వరాన్ని వింటారా? ఒకవేళ దేవుని స్వరాన్ని వింటారు అని అబద్ధ బోధకులు ఏం చేస్తారంటే, వినరండి దేవుని స్వరాన్ని అంటారు. ఇప్పుడు దేవుని స్వరాన్ని వినరండి అన్న తర్వాత మరొక మాటను మనం చూసే ప్రయత్నం చేద్దాము. యోహాను రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 27వ వచనం చూసే ప్రయత్నం చేద్దాం. యోహాను రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. యోహాను రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 27వ వచనం మనం చూద్దాం. ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకు అంటే, ఈ యోహాను రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 27లో ఏం కనిపిస్తుందంటే, నా గొర్రెలు నా స్వరము వినును. ఏమంట? నా గొర్రెలు నా స్వరము వినును. ఇప్పుడు మనమంతా కూడా దేవుని గొర్రెలమేనా మనము? ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు నువ్వు దేవుని గొర్రెవైతే ఆయన స్వరాన్ని వింటావు. దేవుడు గొర్రెను దేంతో పోల్చుకున్నాడు అంటే, గొర్రె అనగా నా గొర్రెలు నా స్వరము వినను. అంటే గొర్రెలు అనగా సంఘము, విశ్వాసులు. గొర్రె అనగా భౌతిక అర్థం కాదు కానీ ఆధ్యాత్మిక అర్థం మీరు చూడాలా. గొర్రెలు అనగా సంఘము, గొర్రెలు అనగా సంఘము, గొర్రెలు అనగా విశ్వాసులు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నా గొర్రెలు అంటే నా విశ్వాసులు, నా బిడ్డలు నా స్వరము వినును. అర్థమైందండి? అంటే నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తివైతే దేవుని స్వరాన్ని వింటావు. నువ్వు దేవుని స్వరాన్ని వినలేదు అంటే నువ్వు దేవుని గొర్రెవు కాదు. నువ్వు అర్థమైందో లేదో ఈ మాట? అంటే దేవుని గొర్రెవు నువ్వు కాదా అంటే దేవుని గొర్రెవు నువ్వు కాదు. ఎందుకంటే దేవుడు స్పష్టంగా సెలవిచ్చాడు. భూమి మీద ఉన్నప్పుడు యోహాను రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 27వ వచనం మనకి ఏం సెలవిస్తుందంటే, నా గొర్రెలు నా స్వరము వినును. మరి ఎంతమంది దేవుని స్వరాన్ని విన్నారు అంటే వినలేదు. ఎందుకు వినలేదంటే తప్పుడు బోధలు బోధించారు కొంతమంది. దేవుడు మాట్లాడాడు, దేవుని స్వరం వినడు, దేవుడు మాట్లాడాడు, దేవుని స్వరం వినబడదు, ఇదే చెప్పారు అనేక మంది. అయితే ఆధ్యాత్మిక ఉన్నటువంటి సేవకులు ఏం చెప్పారంటే, నాలాగా దేవుని స్వరం నువ్వు వింటావు, దేవుని స్వరాన్ని నువ్వు వింటావు. దేవుడు చెప్పాడు, ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడు దేవుడు. మరి ఆయన స్వరాన్ని మనం వినాలి కదా. మరి వింటున్నామా? ఇప్పటికీ దేవుని నమ్మి నువ్వు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మందిరానికి వస్తూ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? దేవుని గురించి తెలుసుకుని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎందుకని ఇప్పటి వరకు దేవుని స్వరాన్ని నువ్వు వినలేదు? అంటే ఆయన గొర్రెవు కాదా? నువ్వు పక్కోడి గొర్రెవా? నువ్వు మంచి విశ్వాసవి కాదా? నటించే విశ్వాసవా? నువ్వు మంచి విశ్వాసవి కాదా? దొంగ విశ్వాసవా? నువ్వు మంచి విశ్వాసవి కాదా? దోచుకునే విశ్వాసవా? నువ్వు మంచి విశ్వాసవి కాదా? దేవుని కొరకు బ్రతికే విశ్వాసవి కాదా? నటించే విశ్వాసవా? అయితే నువ్వు మంచి విశ్వాసం అయితే, ఆధ్యాత్మిక జీవితం నీలో ఉన్నట్లయితే, దేవుని కొరకు వాడబడాలి, దేవుని కొరకు నేను నా జీవితాన్ని సమర్పించుకోవాలని ఆలోచన కలిగి ఉన్నట్లయితే ఆయన స్వరాన్ని మీరు వినాలి. ఆయన స్వరాన్ని నేను వినాలి. ఒకవేళ ఆయన స్వరాన్ని మనం వినలేదంటే ఆయన గొర్రెలము కాదు.
స్పష్టంగా దేవుడు సెలవిచ్చాడు. ఈ రోజుల్లో మీరు ఎవరినైనా అడగండి, దేవుని స్వరాన్ని విన్నాడా? బైబిల్ పట్టుకున్న వ్యక్తిని అడగండి కొంతమందిని. దేవుని స్వరాన్నా? వినలేదు, దేవుడు మాట్లాడాడు కదా! ఇదే మాట్లాడతారు. అంటే ఆ వ్యక్తికి తెలిసింది అంతే. లోతు తెలీదు. దేవునితో సావాసం తెలీదు. కాబట్టి ఆ వ్యక్తి అంటాడు, ఏమంటాడు? అయ్యో! తెలీదే నాకు. దేవుని స్వరాన్ని నేను వినలేదే. కొంతమంది అంటుంటారు. అయితే కొంతమంది సాక్ష్యం చెప్పే వాళ్ళని, కొంతమంది సేవకుల్ని వాళ్ళ గురించి నేను విన్నప్పుడు నాకేమనిపించిందంటే, దేవుని స్వరాన్ని నేను విన్నాను. ఎందుకయ్యా నువ్వు సేవకొచ్చావు? అంటే దేవుడు నన్ను వెళ్ళమన్నాడు. ఆయన స్వరాన్ని నేను విన్నాను. ఎందుకయ్యా దేవుని పరిచర్య చేస్తున్నావు? దేవుడు నాతో మాట్లాడాడు, వెళ్ళమన్నాడు. ఫలానా ప్రాంతానికి వెళ్ళమన్నాడు. ఫలానా ఊరికి నన్ను వెళ్ళమన్నాడు అని ఎవరు చెప్తారు? కొంతమంది సేవకులు చెప్తారు. ఎవరు చెప్తారు? విశ్వాసులు చెప్తారు. అంటే నాకు అనిపిస్తుంది, దేవుడు కొంతమందితోనే మాట్లాడతాడా? అందరితో మాట్లాడతాడా? ఇప్పుడు ఆయన స్వరాన్ని వినాలి అంటే ఓకే, యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట కాబట్టి ఆయన స్వరాన్ని నా గొర్రెలు వింటాయి అంటే అది అప్పటికే పరిమితం చేసేద్దామా? ఇప్పటి వరకు వద్దా? ఆయన రెండో రాకడ వరకు వద్దా మాట? అక్కడికే ఆపేద్దామా? ఈరోజు చాలా మంది ఏం చేశారంటే అక్కడికే ఆపేశారు. అక్కడికే ఆపేశారు. ఎక్కడికి? అపోస్తలుల తర్వాత దేవుని స్వరాన్ని ఎవరైనా విన్నారా? ఇక్కడికి ఆపేశారు అంతే. అంటే దేవుడు నిన్న నేడు ఒకే రీతిగా ఉంటానన్న మాటను మర్చిపోయారు. ఆయన ఏమన్నాడు? నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉంటా. మరి ఒకే రీతిగా ఉంటాను అన్నటువంటి దేవుడు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, ప్రకటన గ్రంథం తర్వాత ఆయన రాకడ వరకు ఒకే రీతిగా ఉంటాడు కదా! ఎందుకు మీరు ఆయన మారిస్తారు? అంటే మీ బోధలకు తగినట్లుగా మారించుకుంటారా? అడుగుతున్నా. మీ బోధ మీకు నచ్చినట్లుగా మారిచ్చేస్తారా? అంటే వాక్యాన్ని పరిశీలన చేయవా? వాక్యాన్ని తెలుసుకోవా? అలా వాక్యాన్ని తెలుసుకోవాలి, పరిశీలన చేయాలి. అందుకే అంటాడు ఇక్కడ, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. తెలుసంట. ఎవరు దేవుని స్వరాన్ని వింటాయో దేవునికి తెలుసు. ఎవరు దేవుని వెంబడిస్తున్నారో దేవునికి తెలుసు. ఈరోజు మనుషులను, సేవకులను వెంబడిస్తున్నటువంటి ఓ విశ్వాసే, జాగ్రత్త నువ్వు, జాగ్రత్త నువ్వు. ఆయన స్వరాన్ని వినే విధంగా నీ ఆధ్యాత్మిక జీవితం ఉండాలి. అలా నువ్వు బలపడాలి. అలా ఉండాలి, బలపడాలి. కాబట్టి ఈ స్వరం అంటే దేవుడు నీతో మాట్లాడినట్లుగా నీకు మాత్రమే తెలుస్తుంది, అందరికి తెలియదు. గమనించవలేదో? దేవుడు ఒకవేళ నాతో మాట్లాడినట్లయితే నాకోటే తెలుస్తుంది ఆయన స్వరము, అందరికి తెలియాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ దేవుడు మాట్లాడినట్లయితే నీకోటే తెలుస్తుంది, నీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అవసరం లేదు, నీ సంఘంలో ఉండే వాళ్ళకి అవసరం లేదు, నీ స్నేహితులకు అవసరం లేదు, నీ బంధువులకు అవసరం లేదు. మరి ఎవరికి అవసరము? నీకొకటే అవసరము. అది నీకు మాత్రమే తెలుస్తుంది. ఎలా చెప్పగలరు? మరొక మాట చూసే ప్రయత్నం చేద్దాం. అదే అపోస్తుల కార్యంలో 22వ అధ్యాయము. అపోస్తుల కార్యంలో 22వ అధ్యాయం 9వ వచనం మీరు ఒక్కసారి చూస్తే అక్కడ కూడా మనకు కనిపిస్తుంది, దేవుని స్వరం అందరు వింటారా లేదా ఒకరే వింటారా, ఒకరే విన్నారా అనే విషయాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యంలో 22వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడు అక్కడ ఒకసారి చూడండి. ఏమంటాడు అక్కడ ఒకసారి చూడండి. నాతో కూడా నున్న వారు ఆ వెలుగును చూసిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. ఏం చేయలేదంట? నాతో మాట్లాడినటువంటి వాని స్వరము వాళ్ళు వినలేదు. అంటే సౌలు గారు ఏం చేస్తున్నారు? ఆయనతో పాటు ముగ్గురు దమస్క మార్గంలో వెళ్తున్నారు. అలా వెళ్తున్నటువంటి సమయంలో సౌలా సౌలా నువ్వెలా నన్ను హింసించుచున్నావు అన్నప్పుడు అందరు కింద పడ్డారు. కానీ అందరూ ఆ స్వరాన్ని విన్నారా అంటే ఒక్కరే విన్నారండి. పౌలు గారు ఒక్కరే విన్నారండి. అందుకే అక్కడ ఆ మాట మాట్లాడుతున్నాడు, నాతో కూడా నున్నవారు ఆ వెలుగును చూసిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. అప్పుడు నేను ప్రభువా నీవేమి చేయవలనని అడగగా అంటే ఏం చేస్తున్నాడంట అక్కడ? అడిగినాడు. అంటే స్వరాన్ని అందరూ వింటారా? అందరూ వినరు, కొందరే వింటారు, కొందరే వింటారు. ఆ కొందరిలో నేనున్నానా లేదా అది ఆలోచన చేయాలి. ఆ కొందరిలో నేను ఉన్నానా లేదా? అందుకే ఆ స్వరం కూడా ఎలా వినిపించిందంటే వాళ్ళకి మరొక్కసారి యోహన్ రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము మరొక వచనం చూద్దాం. యోహన్ రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 28, 29వ వచనం చూసే ప్రయత్నం చేద్దాం. యోహన్ రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 28, 29వ వచనం చూద్దాం. తండ్రి నీ నామము మహిమపరచుమని చెప్పెను.
అంతటా నేను దానిని మహిమ పరిస్థితిని మరలా మహిమపరతును అని యొక్క శబ్దము ఆకాశం నుండి వచ్చును. కాబట్టి అక్కడ నిల్చుండి వినిన జనసమూహము ఏమంట, అక్కడ నుండి వినిన జనసమూహము ఉరిమెను అనిరి. ఏమన్నారంట? స్వరాన్ని ఉరిమెను అన్నారంట. ఉరుములు వస్తాయి కదండి వర్షం వచ్చినప్పుడు, ఆ గుడుగును మించు ఉరుము అంటారు కదండి. ఆ ఉరుము అంటే అక్కడ మాట్లాడితే ఒక శబ్దము వినబడితే ఏమన్నారంట? ఉరిమేను అన్నారట. ఉరిమేను అంటే అందరికి అర్థమైందా ఆయన స్వరము? అందరికీ అర్థం కాలేదండి. అందరికీ ఆయన స్వరం అర్థం కాలేదు కాబట్టి దేవుడు మాట్లాడడు అన్నారు. అందరికీ ఆయన స్వరము వినబడలేదు కాబట్టి దేవుడు మాట్లాడడు అన్నారు. ఆయన స్వరము అందరూ వినలేదు కాబట్టి అసలు దేవుడు మాట్లాడడు అన్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన మాట్లాడతాడు. నీతో మాట్లాడినప్పుడు అందరితో మాట్లాడవలసినటువంటి అవసరం లేదు. నీతో మాట్లాడినప్పుడు ఆయన స్వరాన్ని విన్నప్పుడు నీతో పాటు అందరూ వింటారు అని బైబిల్లో ఎక్కడ మనకు కనబడదు. మరి ఏం కనిపిస్తుంది? కేవలం నీతోనే మాట్లాడతాడు దేవుడు. అందుకే ప్రతి వారము మీరు మందిరానికి వచ్చినప్పుడు నేనేమంటానంటే, మీరు ఇంట్లో ప్రార్థన చేసుకుని రండి. మీరు ఇంట్లో ప్రార్థన చేసుకోండి. దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడతాడని నువ్వు మందిరంలో వచ్చి కూర్చున్న వాక్యాన్ని విన్నప్పుడు దేవుడు నీ హృదయాన్ని ఆయన వాక్యంతో నింపడానికి సామర్థ్యుడు. ఆయన వాక్యంతో నిన్ను బలపరచడానికి సామర్థ్యుడు. కాబట్టి ఆయన స్వరం అందరు విన్నారంటే పౌలు అంటాడు, అందరు వినలేదు, నేను ఒక్కడనే విన్నా. తర్వాత యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నటువంటి ఒక సన్నివేశం మనం చూసినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి జనసమూహం వాళ్ళంతా కూడా ఏమనుకున్నారు? ఉరిమెను అనుకున్నారంట. మరొక వ్యక్తి ఏమనుకున్నాడంట? దేవదూత అనుకున్నాడంట. అక్కడ చూడండి ఆ వచనాన్ని మరొకసారి. మరికొందరు దేవదూత ఒకడు తనతో మాటలాడేనది. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు. ఎవరి కొరకు రాలేదంట? ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చాను. మీ కొరకే వచ్చాను. ఒకవేళ ఆయన కొరకే ఆ శబ్దం వచ్చినట్లయితే మీ కొరకు కాదు అన్నట్లయితే అక్కడ స్పష్టం చేసేవాడు దేవుడు. అక్కడ స్పష్టం చేయలే దేవుడు. ఏమని స్పష్టం చేయలేదంటే అది మీరు కూడా వింటారు అనే అర్థాన్ని తీసుకొస్తుంది మనం ఆధ్యాత్మికంగా ఆలోచన చేస్తే. ఆ స్వరాన్ని ఎవరు వింటారు? మీరు కూడా వింటారు. కాబట్టి దేవుడు మనుషులతో మాట్లాడతాడా? దేవుడు నాతో మాట్లాడతాడా? దేవుడు విశ్వాసులతో మాట్లాడతాడా అంటే ఎస్, బైబిల్లో మనకు స్పష్టంగా తెలియపరుస్తుంది. దేవుడు మాట్లాడతాడు. కాబట్టి నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడు దేవుడు. ఆయన కాపరి. కాపరి స్వరాన్ని మనం వినాలి. కాపరి అనగా సేవకుడు అంటారు మనం. మరి సేవకుడి స్వరాన్ని మనం వినాలి అంటాం. మరొక అర్థం అది. మరొక అర్థం అది. అయితే ఇక్కడ దేవుడు నీతో నాతో మనతో ఆయన ఎప్పుడు కూడా మాట్లాడే దేవుడు అండి. మాట్లాడే దేవుడు. అందుకే ఏలియా గారు ఒక సమయంలో ఒక సందర్భంలో ఆయన చంపాలని చూసినప్పుడు ఆయన దాక్కుంటాడు. ఆయన ఉన్నటువంటి సమయంలో దేవుడు మాట్లాడతాడు. ఆయన దేవుడు మాట్లాడతాడు. మెల్లని స్వరముతో మాట్లాడాడు. మెల్లని స్వరముతో మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు? ఉరుములో నుంచి రాలేదు, మెరుపులో నుంచి రాలేదు, సుడిగాలి నుంచి రాలేదు. చల్లని స్వరము అంటే ఆ యొక్క వెన్నెలతో కూడా రాలేదంట. నిదానంగా మాట్లాడాడు దేవుడు. మాట్లాడాడు. ఈరోజు ఈ వాక్యాన్ని విన్నటువంటి సహోదరి సహోదరుడా, నువ్వు కూడా నీ ఆధ్యాత్మిక జీవితంలో ఆయన మాట్లాడతాడా? ఎస్, ఆయన మాట్లాడాడు కాబట్టి నా జీవితం మార్చబడింది. ఆయన మాట్లాడాడు కాబట్టి నేను అన్ని విడిచిపెట్టాను. ఆయన నాతో మాట్లాడాడు కాబట్టి ఆయన కొరకు బ్రతుకుతున్నాను. ఆయన నాతో మాట్లాడాడు కాబట్టి ఆయన సేవ చేయగలుగుతున్నాను. ఆయన నాతో మాట్లాడాడు కాబట్టి ఆయన కొరకు ఎంతకైనా ఎక్కడికైనా వెళ్ళి సువార్త చెప్పగలుగుతున్నాననే విశ్వాసంలో మన సంఘం నుంచి లేపబడాలి. మన సంఘం నుంచి లేవాలి. అలా నువ్వు, అలా నేను, అలా మన సంఘము ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను మనము చేయవలసినటువంటి విషయం ఏంటి అంటే సందేశాన్ని అందరికీ తెలపాలి. అందరికీ తెలిపి చెప్పాలి. ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి. ఈరోజు మన ముఖ్య పాయింట్ ఏంటంటే యోహాను రాసినటువంటి సువార్త 10:27, నా గొర్రెలు నా స్వరం వినును. దేవుని స్వరాన్ని వినాలి మనం చివరి కాలంలో. దేవుడు మాట్లాడతాడు తన కుమారుని ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మాట్లాడతాడు. ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు. అయినప్పటికీ కూడా ఆయన స్వరాన్ని అందుకే అంటూ ఉంటాడు ఎప్పుడు కూడా ఏకాంతంగా నువ్వు ప్రార్థన చేయాలా, ఏకాంతంగా చేయాలా. దేవుడు మాట్లాడతాడు అప్పుడు మనతో. ప్రశాంతంగా ఉండి నువ్వు చేయి, మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. అనేక మందితో మాట్లాడాడు ప్రసంగాల ద్వారా, వాక్యాల ద్వారా, బైబిల్ ద్వారా, సేవకుల ద్వారా తానే నేరుగా కొన్నిసార్లు మాట్లాడినట్లు కూడా మనం చూస్తామండి. ఒకప్పుడు బలంగా వాడబడినటువంటి సేవకులు, కారకులు ఎవరు? దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. దేవుడు వాళ్ళను స్వస్థపరిచారు. అలా ఒక్కొక్క సేవకుడు కాదండి, చాలా మంది సేవకులను నేను గమనించినప్పుడు దేవుని స్వరం విన్నాను అన్న ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా పరిచర్య చేశారండి. వాళ్ళ సంఘాలు నేటికి కొన్ని లక్షల మందితో ఉన్నాయండి.
కొన్ని వేల మందితో ఉన్నాయండి ఆ సంఘాలన్నీ కూడా ఉన్నాయండి. అది దేవుడు మాట్లాడడం మరి. ఈరోజు ప్రార్థన చేయి, నువ్వు నేను మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా నాతో మాట్లాడయ్యా. ఇన్ని రోజులు చాలా ప్రసంగాలు విన్నాను, వాళ్ళు మాట్లాడరు అన్నారు. కానీ నీ వాక్యం ఈరోజు సెలవిస్తుంది, నువ్వు మాట్లాడతావంట కదా, నాతో మాట్లాడు ప్రభు, నన్ను బలపరచు, నన్ను నిలవబెట్టు, నన్ను నీ కొరకు వాడుకో అని ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తాడు. దేవుడి వాక్యం ద్వారా మిమ్మల్ని దీవించిన గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహా ఉన్నతమైనటువంటి దేవ, నీ నామం బట్టి మీకు స్తోత్రములు. అయ్యా, విన్నటువంటి కొన్ని మాటలు తమ ఆధ్యాత్మిక జీవితంలో బలాన్ని పొందుకొని దేవుడు నాతో మాట్లాడతాడు. అలా దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఆయన స్వరాన్ని నేను వింటాను. నేను తప్ప వేరే వాళ్ళు వినరు అనే సత్యాన్ని మేము తెలుసుకోగలిగాము. ఈ చివరి రోజులో ఉన్నాము. ఎవరిని మేము మోసం చేయక, మమ్మల్ని మేము మోసం చేసుకోనక మాకు సహాయం చేయండి. మీ స్వరాన్ని వినే శక్తిని మాకు అనుగ్రహించండి. మీ గొర్రెలుగా మేము ఉండాలి ప్రభు, మీ స్వరాన్ని మేము వినాలి, మిమ్మల్ని వెంబడించాలి. అట్టి వారిగా మమ్మల్ని అందరూ కూడా మార్చమని ప్రార్థనను నజరేడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్. రైట్, అందరూ కూడా వందనాలు. గాడ్ బ్లెస్ యూ.